1995 జనవరి 25వ తారీఖున నార్వే నుంచి రష్యా వైపు ఒక క్షిపణి వచ్చింది. ఆ క్షిపణి చాలా వేగంగా వస్తుంది. రష్యా రాడార్ గుర్తించింది. అక్కడ ఆర్మీ టెక్నీషియన్స్ అందరూ కూడా కంగారు పడుతున్నారు. ఎందుకంటే ఒకవేళ అమెరికా జలాంతర్గామి నుంచి ప్రయోగించినటువంటి ఈ అణుక్షిపణి అయితే మాస్కో మీద 8-9 వార్ హెడ్లు వేసేసి పూర్తిగా నాశనం చేసేస్తుంది. అప్పటికే జపాన్ మీద హిరోషిమా నాగసాకి ఏదైతే దాడి జరిగిందో అణుదాడి, అప్పటికి అదంతా కూడా ఇంకా ఎవరి మధ్యలో కూడా పోలేదు. పైగా సోవియట్ యుద్ధాలు జరుగుతున్నటువంటి సమయం, ఇంకా అప్పటికే ఇంకా ముగిశాయి సోవియట్ ఈ యుద్ధాలన్నీ కూడా. ఇలాంటి పరిస్థితుల్లో ఈ దాడి గనక జరిగితే, అణుదాడి జరిగితే, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏదనుకున్నారు, ఒక అణుదేశం ఇంకొక దేశం మీద దాడి చేస్తే ఆ దేశం కూడా అణుదాడి చేయొచ్చు అని పెట్టుకున్నారు. కాబట్టి ఈ పాలసీలో వెంటనే రష్యా ఏం చేసింది, అది ఒకవేళ అణుదాడి అయితే మనం కూడా అణుదాడి చేయాలని ఈ రష్యా టెక్నీషియన్లు ఆ పై అధికారులకు ఇస్తే, పై అధికారులు ఏం చేశారంటే వెంటనే బోరిస్ ఎల్సిన్కి అయితే వివరించారు. అంటే అప్పటి అధ్యక్షుడు ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే ఆయన ఏం చేశాడు, వెంటనే సమయం లేదు కాబట్టి క్షిపణి మరో 15 నిమిషాల్లో మాస్కోలో చేరిపోతుంది. అప్పటికే ఈయన దగ్గరికి వచ్చేసరికి 3 నిమిషాలు 4 నిమిషాలు అయిపోయింది. దానివల్ల ఆయన తన దగ్గర ఉన్నటువంటి న్యూక్లియర్ బ్రీఫ్ కేసుని యాక్టివ్ చేయించారు. ఏ క్షణమైనా సరే ఒకవేళ దాడి జరిగితే వెంటనే ప్రతి దాడి కూడా చేయాలన్న విధంగా. అయితే ఇవన్నీ జరిగేలోగా, ఇది యాక్టివ్ అయ్యేలోగా ఆ క్షిపణి వేరే దేశము, అంటే వేరే వైపు వెళ్ళిపోయింది సముద్ర మార్గంలోకి. అంటే అది కేవలం పరీక్షల్లో నిమిత్తం ప్రయోగించినటువంటి క్షిపణి అని తర్వాత తెలిసింది. కానీ అప్పుడున్నటువంటి పరిస్థితులు, ఆ యొక్క దాని క్షిపణి యొక్క వేగం చూసి రష్యా అధికారులు భయపడ్డం, వెంటనే ఆయన ఈ యొక్క బ్రీఫ్ కేసుని యాక్టివ్ చేయడం. ప్రపంచంలోనే మొట్టమొదటి న్యూక్లియర్ బ్రీఫ్ కేసుని యాక్టివ్ చేసినటువంటి అధ్యక్షుడు ఎవరంటే రష్యా అధ్యక్షుడు బోరిస్ ఎల్సిన్ గానే ఇప్పటికీ చరిత్రలో ఆ యొక్క ఇదైతే ఉంది.